అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్। ఈ రోజు నా రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా। ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి। ముందుగా క్యాబేజ్ని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ అలానే క్యారెట్ని కూడా ఇలా తురుముకొని పెట్టుకోవాలి। నెక్స్ట్ క్యాబేజ్ అండ్ క్యారెట్ని ఇలా వేసుకొని అందులోనే 1 కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకుంటున్నాను। మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ స్పైసీ కోసం కారంని యాడ్ చేస్తున్నాను। టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను। ఇలా చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి। వాటర్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలి। పిండి చాలా సాఫ్ట్గా అయింది। నెక్స్ట్ ఉండలు కూడా మనకు నచ్చిన షేప్లో సైజులో చేసుకోవచ్చు। చూడండి ఇలా ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। అన్నీ ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసి ఒక్కొక్కటిగా మంచూరియాని వేసేసుకోవాలి। ఇలా అన్నీ వేసుకున్నాక సిమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ వరకు వేగనివ్వాలి। నెక్స్ట్ హై ఫ్లేమ్ పెట్టి ఇంకో 5 మినిట్స్ వేగిన తర్వాత చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది। ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మిగిలినవి కూడా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా వేయించుకోవాలి। స్టార్టింగ్ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి। అంతే సింపుల్గా మన మంచూరియా రెడీ అయిపోయినట్టే। చూడండి ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయో। నెక్స్ట్ అదే కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అందులోనే గరం మసాలాని వేసుకోవాలి। నెక్స్ట్ చిల్లీ సాస్ని వేసుకోవాలి। తర్వాత టమాటో సాస్ని కూడా వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ చిన్న కప్పు నిండా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం కారంని వేసుకోవాలి। తగినంత సాల్ట్ని వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మంచూరియాస్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే। అంతే సింపుల్గా మన గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే। ఇది నా స్టైల్లో నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి। మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। చలో బాయ్ గాయ్స్।